ఆచంట అభివృద్ధి కోసం పితాని సత్యనారాయణ ఏం చేస్తున్నారు? మంత్రి హోదాలో ఆయన మార్క్ కనిపిస్తోందా? అనుచరులు అడ్డగోలుగా ఇసుక దందాలు చేస్తున్నారన్న ఆరోపణలకు ఆయన సమాధానం ఏంటి? పాత టీడీపీ క్యాడర్ని తనతో పాటు వచ్చిన వాళ్ళని కలుపుకొని పోగలుగుతున్నారా? వచ్చే ఎన్నికల కోసం వ్యూహం ఎలా ఉంది? చెరువుల్లాగా రోడ్ల మీద ఉండిపోతుంది. డ్రైనేజీ లేదు. ఏమండా వాళ్ళు తవ్వుతానంటున్నారు, చేస్తానంటున్నారు, చేయట్లేదు. డప్పు కొట్టుకోవడమే తప్ప ఏమీ లేదు. అదిగో చేస్తాను, ఇదిగో చేస్తాను, అదిగో చేస్తానంటే తప్ప ఏమి అంతకన్నా ఏమి లేదు. మాటలా బుడబొక్కల కబుర్లు తప్ప అంతకన్నా ఏమి లేదు. మా గ్రామంలో డ్రైనేజీ సమస్య చాలా విపరీతంగా ఉంది. చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలన్నీ పొంగిపోయి చాలా దారుణంగా ఉంటుంది. వర్షం రానప్పుడే డ్రైనేజీలు అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటిది వర్షం వచ్చి ఈ వనంపల్లి గ్రామానికి చెంది 14 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఒక కారు కానీ, ఒక రిక్షా కానీ. ఇదిగోండి 5 కొంపల్లో ఉంటున్నామండి. వాళ్ళు ఎట్టమైతే వండేస్తారో కట్టమైతే అప్పటికప్పుడు పొమ్మంటున్నారండి. ఏం చేయమండి ఇంకా మరి ఏమరండి, ఎప్పుడు ఇస్తారో అప్పుడే 3 సంవత్సరాల నుంచి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామంటున్నారండి. ఎత్తలేదండి. అలాగే ప్రభుత్వంలో మరి కనీసం మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉందంటే ఎంత దారుణంగా ఉందో అది కూడా ఆలోచించాలి. అలాగే మరి ఇసుక మాఫియా ఉంది. సహజ సంపదగా ఉన్న కోడేరు ర్యాంప్ కానివ్వండి, సిద్ధాంతం ర్యాంప్ కానివ్వండి. కోడేరు ర్యాంపు మొన్న తెరవడం జరిగింది. తెరిచిన తర్వాత ఎంత దారుణంగా దోషిస్తున్నారు అన్నది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ షాపులు ప్రయాణికులు బస్ స్టాండ్లో కూర్చుంటాం మానేసి ఆ షాపులు ఎదుట అక్కడక్కడ కూర్చొని బస్సు వచ్చేటప్పుడు రోడ్డు మీద బస్సు ఎక్కుతాం అవి చేస్తున్నారండి. ఇది బస్ స్టాండు శిథిల వ్యవస్థకు వచ్చిన దీన్ని అధికారులు కానీ ఎవరో దీన్ని పట్టించుకుంటం లేదు. నేను December 1 జాయిన్ అయ్యానండి. ఇంతవరకు అయితే శాలరీస్ లేవండి. మేము గవర్నమెంట్కి విజ్ఞాపన చేసేది ఒకటేనండి, మా శాలరీస్ మాకు కొద్దిగా తొందరగా వచ్చేటట్టు చేయండి. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ మాకు క్లీనింగ్కి చాలా ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ గ్రూప్ డి ఎంప్లాయీ ఒకరు లేరు, అటెండర్ లేరు, స్వీపర్ కానీ ఎవరు లేకుండా లేరండి. దాని గురించి ఇబ్బందిగా ఉంది. అవి కూడా కొంచెం సత్వరంగా చేయమని నేను కొంచెం ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. పెనుగొండకి ఉన్నమాట వాస్తవం. ఆర్టీసీ వారు నష్టాల్లో ఊబిలో ఉండడం వల్ల మేము నిర్మాణం చేయలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ పనులు తీసుకెళ్ళి మా పెనుగొండని ప్రధానంగా ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ఇబ్బందిని తొలగించవలసిన బాధ్యత నా మీద ఉంది. వచ్చే 6 నెలల్లో కూడా దాన్ని బస్ షెల్టర్ని రీమోడల్ చేసి ఏదైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో పెనుగొండ బస్ స్టాండ్లో ఆ వాటర్ని కూడా అప్ లెవెల్ చేసి పునర్నిర్మాణ కార్యక్రమం చేపడతాను. డెఫినెట్గా ప్రజల ఇబ్బందులు తొలగించడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. కొత్త వారిని కలిపికెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని పాత వర్గాల్లో కానీ కొత్త వర్గాలు కానీ ఈ కలయికలో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. డెఫినెట్గా బీజేపీ టీడీపీ కలిసి రాజకీయాలు చేయవలసిన పరిస్థితి ఉంది. అంచేత కొన్ని చోట్ల బీజేపీ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వైషమ్యాలు అవుతున్నాయి. దాన్ని సెట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా భూమికి తీసుకున్నారు. డెఫినెట్గా అటువంటి సమస్యలో ప్రధాన